जय श्री कृष्ण। वसुदेवसुतं देवं कंसचारूरमर्दनं देवकी परमानंदं కృష్ణం వందే జగద్గురు. అది 5 దశాబ్దాల నాటి చరిత్ర, అంటే 50 సంవత్సరాల మన శ్రీకృష్ణ దేవాలయ చరిత్ర. 1970 నుండి 1980వ సంవత్సరం కాలంలో కొందరు మహానుభావులు మరికొందరు దాతల సంకల్పంతో మన భారతదేశపు హిందూ సాంప్రదాయ సాంస్కృతిక నృత్యాలతో, మన దక్షిణ భారతదేశపు జానపద మరియు పౌరాణిక పగటవేషాల దృశ్యాలతో, అలాగే నేడు కాలగమనంలో కలిసి కనుమరుగైపోతున్న తప్పిడిగుళ్ళు, గరడి, కర్రసాము లాంటి ఆటలతో, ఉట్లుత్సవాలతో హౌరా అనిపించేలా అంగరంగ వైభవంగా డైరీ ఫామ్ ప్రాంతంలో 3 రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత అద్భుతంగా జరపబడుతూ 1984వ సంవత్సరం నాటికి ప్రభుత్వంతో శ్రీకృష్ణ దేవాలయంగా, అంటే లార్డ్ శ్రీకృష్ణ టెంపుల్ అన్న పేరుతో రిజిస్ట్రేషన్ చేయబడి ఒక చిన్న గుడి నిర్మించి మట్టితో చేయబడ్డ శ్రీకృష్ణుని స్థాపితం చేయబడి స్వామికి పూజలు మొదలయ్యాయి. కాలక్రమేణా ఆ చిన్న గుడిలో ఉన్న ఆ నందనందనుడు ఎంతో మంది భక్తుల హృదయాల్లో కొలువై వారి చేత నీరాజనాలు అందుకుంటూ వారిని తమ సేవకులుగా మార్చుకొని ఒక విశాలమైన కొన్ని వేల మంది భక్త జన సమూహాన్ని ఏర్పరచుకొని 2012వ సంవత్సరం నాటికి ఎంతో మంది దాతల సహాయంతో అత్యంత ప్రత్యేకమైన, దివ్యమైన, భవ్యమైన గర్భగుడితో ఆలయ నిర్మాణం జరిగి భక్తులందరూ ఆకట్టుకునేటట్లుగా అటు ఉత్తర భారతదేశపు ఇటు దక్షిణ భారతదేశపు నమూనాలతో శిల్పకళా నైపుణ్యాన్ని కలగలిపి ఆలయ శిఖరంతో పాటు అప్పటి వరకు శ్రీకృష్ణ స్వామిగా పూజలు అందుకుంటున్న స్వామికి ఎడమవైపు గర్భగుడిలో పార్వతీ తనయుడు, కుడివైపు గర్భగుడిలో అంజనీ పుత్రుడు, మధ్య గర్భగుడిలో రాధా సమేతుడై మూల విరాటులుగా భక్తుల సమక్షంలో ప్రాణప్రతిష్ఠ మరియు శిఖర కుంభాభిషేకం చేయించుకుని దీప ధూప అర్చన నైవేద్యం మరియు నిత్య అన్నదానాలతో తొలతూగుతూ భక్తులకు వారి కోరిన కోర్కులు తీరుస్తూ నేటికి ఒక పుష్కర గడియ పూర్తి చేసుకున్నారు. అనగా ఆలయం నిర్మాణం, ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం జరిగి 12 వసంతాలు అవుతున్న ఈ శుభవేళ మొదటి పుష్కర మహాకుంభాభిషేకానికి శ్రీకృష్ణ ఆలయం మరోసారి ముస్తాబవుతోంది. దానికి మళ్ళీ మనమంతా సాక్షులం కాబోతున్నాం. ప్రియ భగవత్ బంధువులారా, అండమాన్ పోర్ట్ బ్లేర్ డైరీ ఫార్మ్ శ్రీకృష్ణ దేవాలయ ప్రాంగణంలో మొదటి పుష్కర మహాకుంభాభిషేకం కార్యక్రమాలు ఈ నెల తేదీ 8/8/2024 నుండి 12/8/2024 వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సుప్రభాత సేవతో మొదలయ్యి గణపతి పూజ, ఆలయ ప్రాంగణంలో ఉన్న అభయ ఆంజనేయునికి పంచామృత స్నానం, ఆరాధనలు, యాగశాల ప్రవేశం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, సుదర్శన నారసింహ యాగం, జలాదివాసం, క్షీరాదివాసం, శ్రీకృష్ణ మహాశక్తి హోమం, హనుమాన్ చాలీసా పారాయణం, ఫల పుష్ప ధాన్య సయ్యాదివాసము, గరుడ హోమము, నూతన వైకుంఠ సింహద్వార ప్రవేశము, ఇలా నిత్య హోమ యాగాలతో 11వ తేదీ వరకు ఏకధాటిగా పూజా కార్యక్రమాలు జరగబడతాయి. ముఖ్యంగా తేదీ 11/8/2024 అనగా ఆదివారం నాడు ప్రతి ఒక్క భక్తులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అద్భుతమైన, అతులితమైన, ఆహ్లాదకరమైన ఆ శ్రీకృష్ణ దేవాలయ పుష్కర మహాకుంభాభిషేకం మంగళ వాయిద్యాల మధ్య ఆ దివ్య దృశ్యాన్ని కన్నులారా తిలకించి తరించబోతున్నాం. ఆ తరువాత భక్తుల కొరకు మధ్యాహ్నం 12:30 నుండి మహా అన్న ప్రసాదం ఉంటుంది. అదే రోజు సాయంత్రం 2 గంటల నుండి మేళతాళాలతో, కోలాటాలతో, శ్రీకృష్ణ సంకీర్తనలతో గరుడ రథసేవలు, అత్యంత శోభాయమానంగా శోభాయాత్ర ఉంటుంది. ఆ మరునాడు
తేదీ 12/8/2024 అనగా సోమవారం నాడు అండమాన్ నికోబార్ దీవుల్లోనే తొలిసారిగా ఎన్నడూ ఎక్కడ కని విని ఎరుగని విధంగా సామూహిక షష్ఠి పూర్తి కార్యక్రమం జరగబడింది. ఆ తర్వాత దీపోత్సవ అలంకరణ, స్వామివారికి ఏకాంత సేవ ఉంటుంది. కాబట్టి ఈ మహాకుంభాభిషేకానికి ప్రతి ఒక్కరం వచ్చి తిలకించడం వల్ల సహజంగా శతయజ్ఞాలు అంటే 100 యజ్ఞాలు, శతగోదానాలు, అన్నదానములు చేసిన ఫలితము 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని జరుపుకొని ఈ పుష్కర మహాకుంభాభిషేకాన్ని దర్శించడం వల్ల కలుగుతుందని శాస్త్రం నిర్ణయం. అందువల్ల ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకుని ఆ రాధాకృష్ణ స్వామిల కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరు. ఇటువంటి పుష్కర మహాకుంభాభిషేక కార్యక్రమాలు శ్రీ రామ జ్యోతిష్యాలయ నిర్వాహకులు, వాస్తు జ్యోతిష్య పండితులు శ్రీమాన్ వంగిపురం పవన్ కుమార్ ఆచార్యులు, ఇంకా శ్రీ కృష్ణ దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ ప్రసన్ బాబు పానీగ్రాహి గారి ఆధ్వర్యంలో జరగబడింది. జై శ్రీకృష్ణ, జయ జయ శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు.